కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ సామరకోట మండలాల్లో ఇటీవల పెరుగుతున్న దొంగతనాలను అరికట్టాలని కోరుతూ పలువురు గ్రామస్తులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో అర్జీలు సమర్పించారు. శుక్రవారం ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన 51వ వారం ప్రజా దర్బార్ కార్యక్రమానికి వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు. గ్రామస్తులు మాట్లాడుతూ రాత్రి వేళల్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. గ్రామంలో పోలీస్ పహారా పెంచడంతో పాటు దొంగతనాలకు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజా దర్బార్లో సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం, పెన్షన్ సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఇంటి స్థలాల మంజూరు తదితర అంశాలపై కూడా ప్రజలు అర్జీలు అందజేశారు. ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, నాయకులు ఆనందన్ న్యూటన్, గింజాల శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజా దర్బార్పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, అందుతున్న అర్జీలను సకాలంలో పరిష్కరించుకునేందుకు కార్యాలయ సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. 51వ వారం ప్రజా దర్బార్లో అనేక గ్రామాలకు చెందిన ప్రజలు హాజరై దొంగతనాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జొన్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, ఉదయ్, దేవు వెంకన్న, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ తదితరులు పాల్గొన్నారు. అనేక సమస్యల మీద ప్రజా దర్బార్కి నిరంతరంగా కూడా వస్తున్నారు. వారందరికీ ఎంపీ గారి తరఫున నేను ఇన్ఛార్జిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సానా సతీష్ బాబు గారు ప్రతి విషయం మీద కూడా సమస్యలు పరిష్కరించుకొని ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈవేళ ఎంపీ గారు చేస్తున్న ప్రజా దర్బార్కి వారి యొక్క టీం చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించారు. చాలా సంతోషమైన విషయం ఇది. ముఖ్యంగా ఈ నెలలో ముఖ్యమైన విషయం అంటే నిన్నే ఎంపీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మే నెల 27, 28, 29న మే నెలలో నెల్లూరులో ఒక అద్భుతమైన మహానాడు, తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తోంది. ఈ మహానాడు కార్యక్రమానికి సానా సతీష్ బాబు గారు టీం అందరూ కూడా కార్యకర్తల్ని వాలంటీర్లుగా సన్నద్ధం కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయమన్నారు. ఎందుకంటే ఈ మధ్యన మీ అందరికీ తెలుసు, తుఫాన్ కార్యక్రమాల్లో కానీ అనేక కార్యక్రమాల మీద సానా సతీష్ బాబు గారి టీము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అదేవిధంగా మన ఇంట్లో జరిగే పండగ ఇది. ఈ మహానాడికి మనందరం కూడా సన్నద్ధం అవ్వాలని, దీని మీద ఒక శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించి ఒక క్రమశిక్షణతో ఆ మహానాడు కార్యక్రమంలో పాల్గొనాలని నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద ఒక త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసి మహానాడు యొక్క సేవా కార్యక్రమంలో మేము పాల్గొంటాము. మహానాడు జయప్రదం చేయడానికి మా సానా సతీష్ గారి టీం అందరం కూడా రెడీగా ఉన్నామని మీడియాకి తెలియజేస్తున్నాం.